సృష్టి కేసులో డాక్టర్ అత్తులూరి నమ్రత రెండవ రోజు కస్టడీ విచారణ కొనసాగనుంది. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో తొలి రోజు 6 గంటల పాటు ఆమెను విచారించారు. తన తప్పేమీ లేదని, ఈ కేసులో తనను కావాలని ఇరికించారని డాక్టర్ అత్తులూరి నమ్రత చెప్పుకొచ్చారు. ఓ ఆర్మీ ఆఫీసర్ ఆరోపణలతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. సరోగసి, ఐవీఎఫ్, శిశువుల కొనుగోలు, విక్రయాలు, అనుమతులు లేకుండా ఆసుపత్రి నిర్వహణ వంటి పలు అంశాలపై పోలీసులు ప్రశ్నించినా ఆమె నుంచి ఎలాంటి సమాధానం రానట్లు తెలుస్తోంది. ఈ కేసులో A3గా ఉన్న కళ్యాణి అచ్చాయమ్మ, A6 ధనుశ్రీ సంతోష్ని కస్టడీకి తీసుకోనున్నారు గోపాలపురం పోలీసులు. సృష్టి అక్రమ వ్యవహారాల్లో వైజాగ్ బ్రాంచ్లో పనిచేసిన కళ్యాణి అచ్చాయమ్మతో పాటు మధ్యవర్తి ధనశ్రీ సంతోషి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు. డాక్టర్ అత్తులూరి నమ్రతతో పాటు కళ్యాణి, ధనశ్రీని కస్టోడియల్ విచారణ చేయనున్నారు పోలీసులు. అమర్, ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కవిత, సృష్టి టెస్ట్ బేబీ సెంటర్కి సంబంధించిన కేసులో గోపాలపురం పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. మొదటి రోజు కస్టడీ విచారణలో భాగంగా కీలకమైన అంశాలను గుర్తించారు. ప్రతి ప్రశ్నకు డాక్టర్ నమ్రత మాట దాటవేస్తూ సమాధానం చెప్పనట్లుగా తెలుస్తుంది. అయితే రెండో రోజు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసుల స్టేషన్కి అయితే తరలించారు. అక్కడ ఉంచి విచారణ అయితే పోలీసులు జరపనున్నారు. అయితే మొదటి రోజు మీడియాతో కూడా మాట్లాడింది. తనకు ఎలాంటి సంబంధం లేదు, కావాలనే పోలీసులు ఏపీకి సంబంధించిన ఒక 3 వ్యక్తులు కావాలని ఇరికించే ప్రయత్నం చేశారనేది ఆమె ఆరోపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఇవాళ రెండో రోజు కస్టడీలో భాగంగా నమ్రతను కీలకమైన విషయాలను ఆమెను పోలీసులు ప్రశ్నించి ఆమె దగ్గర నుంచి వివరాలు కూడా రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి A3 నిందితురాలుగా ఉన్నటువంటి కళ్యాణి అచ్చాయమ్మతో పాటు A6 నిందితురాలైనటువంటి సంతోషి, ఈ ఇద్దరికి సంబంధించి నిన్న సికింద్రాబాద్ కోర్టు కస్టడీకి అనుమతించింది. ఇద్దరికి సంబంధించి A6 సంతోషి ఏజెంట్గా ఉన్నారు, A3 కళ్యాణి అచ్చాయమ్మ అందులో ANM గా పనిచేస్తూ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ సంబంధించి విశాఖపట్నం మేనేజర్గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ ఉంది. ఆమె మొత్తం వ్యవహారాలకు సంబంధించి సరోగసి విధానం అమలు చేస్తామని చెప్పి మొత్తం చైల్డ్ ట్రాఫికింగ్ కి దగ్గరుండి ఆమె పాల్పడినట్లుగా తీవ్రస్థాయి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి పోలీసులు విచారించేందుకే సిద్ధమవుతున్నారు. చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఇటు సంతోషితో పాటు కళ్యాణి అచ్చాయమ్మ, ఈ ఇద్దరిని కూడా మరి కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకొని ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ ఏదైతే వాళ్ళకి సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం వాళ్ళని విచారణకు తీసుకుంటారు. మొత్తం 3 వ్యక్తుల్ని ఈ కేసులో డాక్టర్ నమ్రతతో పాటు ఇటు సంతోషి, ఇటు కళ్యాణి, మొత్తం 3ని దగ్గరుండి కస్టోడియల్ విచారణ చేస్తారా లేకుంటే 3ని వేరువేరుగా విచారణ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లోనే సంతోష్తో పాటు కళ్యాణ్ని మొదటి రోజు కస్టడీకి తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. డాక్టర్ నమ్రత మొదటి రోజు విచారణకు సంబంధించి 6 గంటలు సాగింది. 6 గంటల విచారణలో ఎలాంటి సమాధానం కూడా ఇవ్వనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రెండవ రోజు అంటే ఇటు A3, A6 నిందితుల నుంచి ఇచ్చే సమాచారాన్ని బట్టి నమ్రతను కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనబడుతుంది. సృష్టి ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్రంలోని అన్ని IVF సెంటర్లపై నజర్ వేయాలని నిర్ణయం తీసుకుంది. GHMCలో తనిఖీలు చేయనుంది వైద్య ఆరోగ్య శాఖ. 3 రోజుల పాటు 35 బృందాల ద్వారా సోదాలు చేయనున్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ తర్వాత జిల్లాల్లో తనిఖీలు చేయనున్నారు.